ఈ సరస్వతి లక్ష్మి కలిసి ఉండరండి అంటారు. అసలు ఈ సరస్వతి లక్ష్మి కలిసి ఉండరండి అన్న మాట ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? అదో అబద్ధం. సరస్వతి లక్ష్మి కలిసి ఉండకపోవడం ఏమి ఉండదు. ఇది ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? మన వాళ్ళు ఏది చెప్పినా దానికి ఒక ఆది ఉంటుంది, మీరు జాగ్రత్తగా వెతికి పట్టుకోవాలి. నారాయణుడి యొక్క నాభికమలంలోంచి ఎవరు పుట్టారు? బ్రహ్మగారు పుట్టారు. బ్రహ్మగారికి భార్య ఎవరు? సరస్వతీదేవి. నారాయణుడికి భార్య ఎవరు? లక్ష్మీదేవి. సరస్వతీదేవికి లక్ష్మీదేవి ఏమవుతుంది? ఏమవుతుందమ్మా? ఎందుకంత తడబడుతున్నారు మీరు చెప్పడానికి? ఎందుకంత భయం? లక్ష్మీదేవి సరస్వతీదేవికి అత్తగారు అవుతుంది ఆ వరుసలో, అవదు మరి. నారాయణుని నాభికమలంలోంచి బ్రహ్మగారు పుడితే నారాయణుడి కొడుకేనా? కొడుకు పెళ్ళం కోడలేనా? ఏంటంటే అది కూడా చెప్పవలసి వస్తుంది. కొడుకు భార్య కోడలైతే బ్రహ్మగారి భార్య సరస్వతీదేవి లక్ష్మీదేవికి ఏమవుతుంది? కోడలు అవుతుంది. అత్తా కోడలు ఓ ఇంట్లో ఏమీ అనుకోకుండా ఉండడం మీరు చూస్తున్నారా ఎక్కడైనా? కాబట్టి అత్తా కోడలు ఓ చోట ఉండరు, లక్ష్మీ సరస్వతి ఓ చోట ఉండరు అంటారు.